హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు మన వీడియోలో శనగల తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము. వినాయక చవితికి చాలా ఈజీగా చేసుకునే శనగల ప్రసాదం, తక్కువ టైంలోనే చేసుకునే రెసిపీ ఇది. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ శనగలను 4 గంటల పాటు నానబెట్టి ఉంచాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 3 విజిల్స్ తర్వాత చూడండి, శనగలు ఉడకాయో లేదో ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. ఇవి ఉడికిపోయాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి మరో నిమిషం పాటు కలుపుకుంటే చాలు. చాలా ఈజీగా చేసుకుని శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.